రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఈ ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మరింత సమాచారం హైకోర్టు నుంచి విజయ్ అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? హైకోర్టులో దాదాపు అల్లు అర్జున్ పిటిషన్ పైన సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు గంటన్నర సేపు వాదనలు కొనసాగాయి. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా న్యాయవాది తీర్పునివ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా అన్ని విషయాలు కూడా ప్రస్తావించారు. 4వ తేదీన థియేటర్లో ఏం జరిగింది, ఏ టైంకు అల్లు అర్జున్ చేరుకున్నారు, తొక్కిసలాట ఏ టైంకు జరిగింది, తొక్కిసలాట జరిగిన టైంలో అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నారు, ఈ విషయాలన్నిటిపైన ఇరు తరపు ఇటు జీపీ కావచ్చు, అల్లు అర్జున్ తరపున న్యాయవాది కావచ్చు, ఇద్దరు కూడా వాడివేడిగా వాదనలు కొనసాగాయి. అయితే న్యాయమూర్తి మాట్లాడుతూ కూడా ఎవరైతే మహిళ చనిపోయినారో అది దురదృష్టకరమైనటువంటి సంఘటన, ప్రధానంగా బెయిల్ ఇవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, అనేకమైనటువంటి విషయాలు కూడా పరిగణలోకి తీసుకున్నారు. సెలబ్రిటీస్కి సంబంధించి ముఖ్యంగా గుజరాత్లో షారుఖ్ ఖాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగిన విషయాన్ని పదే పదే కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా ప్రస్తావించడం జరిగింది. అక్కడ షారుఖ్ ఖాన్ వ్యక్తిగతంగా ఏం చేయలేదు, తొక్కిసలాట జరిగి అభిమాని చనిపోయినారు, అట్లాంటి ఘటనే ఇక్కడ థియేటర్లో జరిగింది అని చెప్పి కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాది వాదించడం జరిగింది. ఏదైతే 105 సెక్షన్కు సంబంధించి ఉందో ఇది ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్కు అప్లికేబుల్ కాదు, ఇది మర్డర్, అట్లా చేసిన వారిపైన ఈ కేసు పెడతారు అన్నట్టు కూడా అల్లు అర్జున్ న్యాయవాది కూడా వాదించారు. అయితే ఆల్రెడీ పోలీసులకు సంబంధించి ఇటు జీపీకి సంబంధించి కూడా ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ చేశాము, రిమాండ్ కూడా తరలించామని చెప్పినప్పటికీ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ A11 11వ ముద్దాయిగా ఉన్నాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో అప్లికేబుల్ కాదు, నేరుగా అల్లు అర్జున్ తెలియకుండానే ఈ విషయం అంతా జరిగిపోయింది అని చెప్పి కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు బలంగా వాదనలు అయితే వినిపించారు. కాకపోతే న్యాయమూర్తి కూడా పలు అంశాలను కూడా ప్రస్తావన చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరము. అయితే మరొక ప్రస్తావన కూడా తేవడం జరిగింది. సినిమా థియేటర్లకు హీరోయిన్లు రావద్దని చెప్పి నిబంధన ఎక్కడ లేదు, కానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా రావడం సరికాదంటూ కూడా ఇట్లాంటి అంశాలు వాదనలు అనేవి చాలా వరకు జరిగాయి. అయితే వ్యక్తిగతంగా అల్లు అర్జున్ ప్రమేయం లేదు అని చెప్పి కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్ ఉన్నారు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఈ బెయిల్కు సంబంధించినటువంటి కాపీని తీసుకుపోయి మళ్ళీ చెంచల్గూడలో ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తంగా కూడా దాదాపు గంటన్నర పాటు కొనసాగినటువంటి 2 వర్గాల వాదనలు, ఇటు అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అడ్వకేట్స్, అదేవిధంగా జీపీకి సంబంధించిన న్యాయవాదులు దాదాపు గంటన్నర 2 గంటల పాటు వాడివేడిగా వాదనలు కొనసాగించిన తర్వాత అల్లు అర్జున్కి అయితే మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ 4 వారాల పాటు ఈ పిటిషన్ ఏదైతే ఈ విచారణను వాయిదా వేస్తున్నట్టు కూడా హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. మొత్తంగా కూడా ఈ థియేటర్కి సంబంధించినటువంటి ఇటు యజమాన్య నిర్లక్ష్యం ఇంకోసారి ఇట్లాంటి రిపీట్ కావద్దని కూడా హైకోర్టు న్యాయమూర్తి ప్రధానంగా పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ మనకు ఈ వాదనలు విన్న తర్వాత కనిపిస్తున్నది. అయితే ఆల్రెడీ చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్ ఉన్నాడు కనుక ఇక్కడ ఇప్పుడే బెయిల్కు సంబంధించి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం, ఈ బెయిల్ కాపీని తీసుకెళ్లి చెంచల్గూడ జైలుకు వెళ్ళి అల్లు అర్జున్ ఈ రాత్రి విడుదల చేయించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు కూడా అన్ని రకాల అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాదనలు, మెయిన్గా సెక్షన్ 105 పైన ఎక్కువ స్థాయిలో చర్చ జరిగింది. ఈ 105 సెక్షన్ అనేది అప్లికేబుల్ కాదు, ఇది నాన్ అప్లికేబుల్ అంటూ కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాది బలంగా వాదనలు వినిపించారు. అయితే మహిళ మృతి చాలా దురదృష్టకరం, ఈ సంఘటన జరిగేది కావద్దు, ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగద్దు, థియేటర్కు సంబంధించి కూడా యజమాన్యాలు కొంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి కూడా హైకోర్టు న్యాయమూర్తి ప్రధానంగా కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా ఇటు అల్లు అర్జున్ తరపున న్యాయవాది కావచ్చు, జీపీకి సంబంధించినటువంటి న్యాయవాది విచారణలు పూర్తిగా విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి అయితే అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది.